గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉజ్వల స్టడీస్. మరి మా యొక్క ఛానల్లో మీకు కావలసినటువంటి అంటే ఏపీడిఎస్సికి కానీ టీజీటీ, పీజీటీ, అదేవిధంగా తెలంగాణ డిఎస్సి, గ్రూప్ 2 ఇంకా ఇతర పోటీ పరీక్షలన్నిటికీ కూడా అవసరమైనటువంటి కరెంట్ అఫైర్స్ని మేము అందించడానికి ప్రయత్నిస్తున్నాం. మరి ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో అటువంటి వాళ్ళందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సహాయం చేస్తారని అనుకుంటూ ఉన్నాను. మా ఛానల్ చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా కామెంట్స్ కూడా చేయండి. మర్చిపోద్దండి ఫ్రెండ్స్, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా మొదట సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మరి ఏపీ అసెంబ్లీ స్పీకర్, మరి మనకు నిన్ననే ఏపీ అసెంబ్లీ స్పీకర్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఎవరు అంటే అతను నర్సీపట్నానికి 7 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడిని మరి ఈ రోజున ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అతన్ని ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. మరి నెక్స్ట్ క్వశ్చన్, ఏపీ డిప్యూటీ సీఎం ఎవరు? కొనిదెల పవన్ కళ్యాణ్. నెక్స్ట్, టీటీడీ ఈఓ తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ ఎవరంట? శ్యామల రావు. నెక్స్ట్, నిన్ననే మన ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా మరి బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి ఎవరు? ద్వారకా తిరుమలరావు. నెక్స్ట్, యోగా డే ఎప్పుడు? జూన్ 20. మరి ఈ యోగా డే సందర్భంగా మోదీ ఎక్కడ యోగాసనాలు వేశారు? మరి మోదీ గారు మరి షేర్ ఏ కాశ్మీర్ సమావేశ కేంద్రంగా చేసుకొని మరి శ్రీనగర్లోని దాల్ సరస్సు ఒడ్డున మరి తను యోగాసనాలు వేయడం జరిగింది. మరి రాష్ట్రంలో గిఫ్ట్ సిటీ అభివృద్ధిపై దృష్టి పెడతానని చెప్పిన మంత్రి ఎవరు? పరిశ్రమల మంత్రి అయినటువంటి టీజీ భరత్. అసలు గిఫ్ట్ అంటే ఫుల్ ఫామ్ ఏమి? గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి ఎవరు? వంగలపూడి అనిత. నెక్స్ట్, యోగా అనే పదం ఎక్కడి నుండి పుట్టింది? సంస్కృతం నుండి పుట్టింది. మరి ఈ యోగా అనే పదాన్ని స్టార్టింగ్లో యూజ్ అని పిలిచేవారంట. మరి అదే ఇప్పుడు ఏమైపోయింది అంటే యోగాగా పిలవడం జరుగుతాం. నెక్స్ట్, జగనన్న విద్యా దీవెనకు ఏమని పేరు మార్చారు? పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్. నెక్స్ట్ క్వశ్చన్, జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఏమని మార్చారు? అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి. ఎందుకంటే మనకు ఇవి అడిగేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్, టీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు? ఎవరు? పల్లా శ్రీనివాసరావు. నెక్స్ట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చూడండి, నాడు నేడు పథకమును ఏమని పేరు మార్చారు? స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్, SII స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు? నీరబ్ కుమార్ ప్రసాద్. అయితే ప్రపంచవ్యాప్తంగా ఏ కాలుష్యం వలన రోజుకు 2000 మంది చిన్నారులు మరణిస్తున్నారు? ఆన్సర్ వచ్చేసి వాయు కాలుష్యం. నెక్స్ట్, కేంద్ర శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి ఎవరు? సావిత్రి ఠాకూర్. చూడండి, ఈమెనే నిన్న ఏం జరిగింది అంటే ఒక ప్రోగ్రాంలో వెళ్ళి మోదీ గారు తీసుకొచ్చినటువంటి ఒక పథకమైనటువంటి బేటీ పడావో బేటీ బచావో అనేటువంటి పదాన్ని మరి హిందీలోన రాయలేకపోయిందంట. ఎవరు? ఈ సావిత్రి ఠాకూర్. నెక్స్ట్, ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యాకు ఎవరు మద్దతు ప్రకటించారు? ఎవరు? ఉత్తర కొరియా అధ్యక్షుడైనటువంటి కిమ్ వచ్చేసి మరి ఏం చేశారంట? రష్యాకు మద్దతు. నెక్స్ట్, ప్రపంచ శరణార్థుల దినోత్సవం ఎప్పుడు? జూన్ 20. నెక్స్ట్, నలంద విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఎక్కడుందంట? బీహార్. ఈ విశ్వవిద్యాలయాన్ని ఎవరు నిర్మించారు? ఆన్సర్ గుప్తులు. నెక్స్ట్, ప్లానెట్ 9 అంటే ఏమిటి?
ఏమంట ప్లానెట్ 9 అంటే సౌర వ్యవస్థ బయట ఉండే ఊహాత్మక గ్రహాన్ని ప్లానెట్ 9 అని అంటారు. నెక్స్ట్, ఇటీవల విడుదలైన ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 176. నెక్స్ట్, స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి ఆగ్నేయ ఆసియా దేశం ఏది అంట? థాయిలాండ్ 2024లో. మరి ఇది మనకు ఆగ్నేయ దేశం అని అడుగుతున్నాడు కాబట్టి థాయిలాండ్ వచ్చింది. యాక్చువల్గా అయితే 2019లోనే తైవాను, 2023లోనే నేపాల్ ఏం చేశారు అంటే స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేశారు. అయితే ఇప్పుడు 2024లో ఆగ్నేయ ఆసియా దేశమైనటువంటి థాయిలాండ్ కూడా స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసినది. నెక్స్ట్, ఈ మైగ్రేట్ కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంకు ఏది? ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంకు ఎవరితోనా ఒప్పందం కుదుర్చుకుందంట? SBI. నెక్స్ట్, ఈ మైగ్రేట్ పోర్టల్ను ఎప్పుడు ప్రారంభించారు? 2014. నెక్స్ట్, క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ భారత్ US చొరవకు సంబంధించి 2వ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. ఎప్పుడు జరిగింది? 2024 జూన్ 17వ తేదీన జరిగింది. నెక్స్ట్, చేజ్ మిషన్ లాంచ్ చేసిన దేశం ఏదంట? చైనా. అసలు చేజ్ అంటే అర్థమేమి? చైనీస్ ఆల్ఫా సోలార్ ఎక్స్ప్లోరర్. ఈ మిషన్ను మరి లాంచ్ చేసిన దేశం ఏది అంటే చైనా. నెక్స్ట్, పావో నుర్మి గేమ్స్ 2024లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో బంగారు పతకం గెలుచుకున్న అథ్లెట్ ఎవరంట? నీరజ్ చోప్రా. చూడండి ఫ్రెండ్స్, మరి మీకు కావాల్సినటువంటి ఎన్నో కరెంట్ అఫైర్స్ని మేము ప్రతిరోజు కూడా అందించడానికి మేము ప్రయత్నిస్తాం. మరి ఇంకా ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దండి.